కానీ ఇంజక్షన్ చేసి పడుకోబెట్టేశారు. 10 నిమిషాలు ఆగారండి. వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వినపడుతుంది నాకు. సార్ ఈ అమ్మాయికి ఇంజక్షన్ చేశాం కదా, మత్తు ఎక్కట్లేదు ఏంటి సార్ ఆ అమ్మాయికి అన్నారు. బాగా నరాలు కట్టేది సార్, అమ్మాయికి బ్లడ్ కూడా చాలా ఎక్కువ పోయింది, ఇంకొకసారి ట్రై చేద్దాం అడగండి అన్నారు. నా దగ్గరకు వచ్చారు డాక్టర్ గారు, అమ్మ నువ్వు కోఆపరేట్ చేస్తే ఇంకొకసారి నీకు ఇంజక్షన్ చేస్తాం, ఆల్రెడీ ఇంజక్షన్ ఫెయిల్ అయింది, నీకు బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల నరాలు కట్టడం వల్ల కొంచెం మా కోఆపరేట్ చేస్తాం, మీకు దండం పెడతాను సార్. మీరు అలా ఉంచుతుంటే వెన్నులో నుంచి భయంకరమైన బాధ వస్తుంది నాకు, నేను తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేసి ఏంటంటే వాళ్ళు నా మాట ఎందుకు వింటారు. మళ్ళీ గట్టిగా నొక్కేసి ఇంజక్షన్ చేశారండి. ఇంజక్షన్ చేసి 10 నిమిషాలు టైం తీసుకున్నారండి. 10 నిమిషాలు ఆగి నా ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇలా చూసిన దాన్ని ఇలా చూస్తానే ఉన్నాను నేను. ఏమ్మా నీకు నిద్ర రావట్లేదని, కళ్ళు మూతలు పట్టలేదా? లేదు సార్. నీకు మత్తుగా ఏమి లేదా? లేదు సార్. మేమేం చేస్తున్నాం ఒకసారి మాకు చెప్పు. ఇలా పట్టుకుని గిచ్చుతున్నారు వాళ్ళు. సార్ మీరు నాకు ఇచ్చారు సార్ అన్న. ఆశ్చర్యంగా చూశారు డాక్టర్ గారు నా వైపు. ఒకసారి కానీ ఇంజక్షన్ చేసి పడుకోబెట్టి. వాళ్ళిద్దరు ఎవరు? మరి వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు ఎందుకు దూరుతున్నావు? ప్రేమించాను కాబట్టి దూరుతాను. భార్య భర్తలుగా ఉన్న వాళ్ళ మధ్యలో నువ్వు ప్రేమను ఎలా వెళ్తావు? పెళ్ళైన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? మనసుకు నచ్చింది ప్రేమించాను. మీ ఇద్దరి బంధాన్ని ఏమంటారు? భార్య భర్తలు ప్రేమ. మీ ఇద్దరిని నిన్ను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు. ఏ యాంగిల్లో నరాలు లాగేస్తున్నాయిరా దీన్ని చూస్తే నీకు? చెప్పు. ఏమో తెలియదు మేడం. చూడ ఎదురుగా ఉంది కదా, నీ భార్య కన్నా ఏం గొప్పగా ఉందనేసి నీకు నరాలు లాగేస్తున్నాయి. గొప్పకొందని కాదు మేడం, మరి నమ్మిందని. మరి నీ భార్య? నా భార్య కూడా నన్ను నమ్మింది మేడం. అందుకని దానికి సవతం తీసుకొచ్చి పెట్టావు. వాళ్ళిద్దరు ఎవరు? భార్య. మరి వాళ్ళిద్దరు నేను బంక్సీని మాడుతున్నాను. అవతలెవరు? ఎర్రా అర్థం కిరసాలు కలిపమ్మే గొడవ అయిపోద్దేమో. ఎలా తెలుతుందిరా? కొన్ని కూడా రుచి వస్తాడా ఏంటి? పెట్రోల్ లో కిరసనాయిలు కలిపితే పొగ ఎక్కువ వస్తుంది కదండి. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. నేను బంక్సీని మాడుతున్నాను. అవతలెవరు? ఎర్రా నువ్వు చనిపోతావు, నిన్ను బయట పడుకోబెట్టేశారు. ఆ వచ్చి ఆయన్ని ఆఖరి చూపు చూడడానికి ఆయన రమ్మన్నారంటమ్మా. ఎప్పుడైతే ఈ కబురు వెళ్ళి వీళ్ళు అందరూ ఆయనకి చెప్పారో ఆయన కంగారు వచ్చేసి ఆయన ఇప్పుడేనమ్మా పురుగుల మందు తాగి చనిపోయారమ్మా అని చెప్పారు. ఎప్పుడైతే భాష గారు మాట చెప్పారో తట్టుకోలేక ఆ బల్ల మేంచి కింద పడిపోయి గుండెలు బాదుకుంటే ఆడటం ప్రారంభించారు. ఎప్పుడైతే నేను గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నాను, డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి. ప్లీజ్ రిప్కా ప్లీజ్, నువ్వు అలా గుండెలు బాదుకుంటే ఏడుస్తుంటే కుట్లు పగిలిపోతున్నాయి రిప్కా, కుట్లు పగిలిపోతున్నాయి, ప్లీజ్ నువ్వు కంట్రోల్ అవ్వాలను సార్. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు, నన్ను ఏమార్చారు, అన్ని విషయాలు దాచి పిచ్చిదాన్ని చేశారు. నేను చిన్నప్పటి నుంచి శ్రీరాముడి తప్ప మరో దేవుణ్ణి పూజించలేదు. మీరు మరో ఆడదానికి చూస్తారని ఊహించలేదు. ఇంతకాలం మీరు శ్రీరామచంద్రుడని ఏకపతి వ్రతుడని మురిసిపోయాను. మీరు రాముడు కాదు రాక్షసుడని ఇప్పుడు తెలిసింది. నా కోడలివైనా కూతురువైనా నువ్వేనమ్మా అనేవాళ్ళు. నేను నిజంగా మీ కూతురునే అనుకుంటే నాకింత అన్యాయం జరుగుతుంటే నిజం ఎందుకు చెప్పలేదు? ఎందుకింత ద్రోహం చేశారు? తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. ఎట్లున్నావు? మంచిగున్నావా? ఫ్యామిలీ ఎట్లుంది? మంచిగున్నదా? ఏంటోనవా ఎప్పటికప్పుడు నీతో కలవాలని మంచి కృషి చేసుకోవాలని ఉంటది. కానీ ఏం చేస్తాం, నువ్వు బిజీ నేను బిజీ. అసలు మన బతుకులే టెన్షన్ బతుకులు అన్నట్టు ఇప్పుడే ఢిల్లీ నుంచి. తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. మొండి వాదన, వితండ వాదన, అలా తోకలేని వాదన, వ్యక్తిగత నిందలు, వ్యక్తిగత ఆరోపణలు, కక్ష సాధింపు చర్యలు, మీకు సహకరించకపోతే అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దాడులు. తప్పును తప్పని ఒప్పును ఒప్పని మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు స్విచ్చులు పెట్టే మహారాణులుండ్రు. ఈ లోకంలో కొంతమంది గురమెన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులెన్నాడొస్తాయో. తప్పును గాలి కన్నా వేగమైంది ఏమిటి? మనసు. మనసు కన్నా వేగమైంది ఆలోచన. జ్ఞానం ఉన్న జంతువు పేరేమిటి? మనిషి. మనిషికి ఉండకూడదు అహంకారం, ఉండాల్సింది మమకారం. దుఃఖానికి కారణం కోరిక. మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి? వాగ్దానం. మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు?
మరణించాక. అమ్మని కదా, అమ్మని ఎప్పుడు తన బిడ్డలకి ఏం చేశావని అడగండి. చెప్పినా మీకు తెలియదు, తెలిసిన అర్థం కాదు.